పవన్ కుమార్ సరావత్ ది హై ఫ్లయర్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఈ ప్లేయర్ని తెలుగు టైటన్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో పవన్ సరావత్ పైన ఒక భారీ బడ్జెట్ని పెట్టి తీసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్. 2,60,50,000 బడ్జెట్తో పవన్ సరావత్ని తెలుగు టైటన్స్ తీసుకుంది. బట్ తెలుగు టైటన్స్ పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకోలేకపోయాడు పవన్ సరావత్. కేవలం 202 రైట్ పాయింట్స్ని మాత్రమే ఈ సీజన్లో స్కోర్ చేయగలిగాడు పవన్ సరావత్. అదే పవన్ స్థానంలో ఇద్దరు యంగ్ రైడర్స్ని కనుక ఇదే బడ్జెట్తో తెలుగు టైటన్స్ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఆ ఇద్దరు యంగ్ రైడర్స్ కలిసి 400+ రైట్ పాయింట్స్ని అందించేవారు. అండ్ లాస్ట్ సీజన్లో పవన్ సరావత్ కొన్ని మ్యాచెస్లో ఘోరంగా విఫలమయ్యాడు. కొన్ని మ్యాచెస్లో అయితే సూపర్ 10 కూడా స్కోర్ చేయలేదు. కొన్ని మ్యాచెస్లో అయితే 5 రైట్ పాయింట్లను కూడా స్కోర్ చేయడం కష్టమైంది పవన్ సరావత్కి. ముఖ్యంగా తన ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచెస్లో రిస్క్ కూడా చేయలేదు పవన్ సరావత్. సో ఈ నేపథ్యంలో పవన్ స్థానంలో ఇద్దరు యంగ్ రైడర్స్ని కనుక తెలుగు టైటన్స్ తీసుకున్నట్టయితే పవన్ సరావత్ అందించిన దానికంటే వాళ్ళు బెటర్ రిజల్ట్స్ని తెలుగు టైటన్స్కి అందించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ రైడర్స్ పర్ఫామ్ చేస్తే డిఫెన్స్ కూడా రిచ్చిపోయి తద్వారా డిఫెన్స్ అండ్ రైడింగ్ కలిసికట్టుగా పర్ఫామ్ చేసి తెలుగు టైటన్స్కి విజయాన్ని అందించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీలో ఒక నానుడి ఎప్పటి నుంచో ఉంది, సింగిల్ ప్లేయర్ మీకు ఎప్పుడు కప్ని అందించలేడు, టీం అంతా కలిసికట్టుగా ఆడితేనే టీం కప్ సాధించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ట్రోఫీని ఎత్తాలి అంటే కనుక టీంలో ఉన్నటువంటి అన్ని పొజిషన్స్ని కూడా ఈక్వలీ స్ట్రాంగ్గా రూపొందించుకోవాలి. ఆ రూపొందించుకున్నటువంటి టీంతోనే తెలుగు టైటన్స్ మ్యాట్ పైకి రావాలి. సో తెలుగు టైటన్స్ వచ్చేసరి తన స్ట్రాటజీని మార్చుకుని పవన్ సరావత్ని రిలీజ్ చేసి కొంతమంది యంగ్ ప్లేయర్స్ని పవన్ స్థానంలో అదే బడ్జెట్లో తీసుకున్నట్టయితే కనుక తెలుగు టైటన్స్కి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమంటారు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.